ఏరువాక ప్రోగ్రాంకి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మరి అందరికీ కూడా రైతు సోదరులందరికీ ఇది విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలాగే మన ఏడీ గారికి ఏఓ గారికి ఏఈఓ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన దేశము. మరి రైతు లేనిదే మనకి అది ఆహారం అనేది లేదు. రైతన్న అన్నదాత, నిజంగా అన్నదాత. మరి వారికి మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే వాళ్ళు కష్టపడి 6 కాలం కష్టపడి వాళ్ళు మనకి పంటలు పండించి మనకి 4,000 5,000 నోట్లోకి వెళ్ళేలాగా మనకి ఆహారం అందిస్తున్నారు. వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా ఎప్పుడు వెనుకంజ వేయకుండా మళ్ళీ వచ్చే సీజన్ మంచిగా ఉంటుందన్న ఆశావాహ దృక్పథంతో ఇప్పటిదాకా కూడా రైతులు మనకి పంటలు పండించుకోవడం జరుగుతుంది. మరి ఈసారి చూస్తే ముఖ్యంగా మనకి మన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అవ్వడం మనకెంతో రైతులందరికీ కూడా మరి మంచి పరిణామం. ఎందుకంటే ఆయనకి స్వతహాగా రైతు కావడం వల్ల రైతుల కష్ట నష్టాలు తెలుసు కనుక మనకి ఇప్పుడు బడ్జెట్ లేకపోయినా కూడా మనకి జీలుగు విత్తనాలు కానీ జనుము కానీ పిల్లి పెసర కానీ మనకు కావాలి అంటే అక్కడక్కడ కొరత ఏర్పడినా కానీ మేము అధికారులతో చర్చించడం మన తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియజేయడం జరిగింది. వారు సకాలంలో స్పందించి అందరికీ సఫిషియెంట్గా సబ్సిడీ కింద అందరికీ అందించడం జరిగింది. దీనివల్ల ఇప్పటికి అవి మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ కూడా అవి పెరిగి ఉన్నాయి. ఇప్పటికే 1 నెల అయింది కనుక అంటే భూసారం పెంచడానికి చర్యలు చేపట్టడం. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు నిరంతరం కూడా మన వ్యవసాయ శాస్త్ర పరిశోధకులతోటి వాళ్ళందరితోటి చర్చించి ఆధునిక వ్యవసాయం ఎలా ఉండాలి ఏంటి అనేది మెలకువలు అవన్నీ తెలుసుకొని మాకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మా ద్వారా మీకు కూడా చెప్పమని చెప్తున్నారు. అలాగే అధికారులకు కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజిటలైజేషన్ అంటే మనకి ఆధునిక పద్ధతులు తెలుసుకోవడం కోసం మరి ఇంకా సంప్రదాయంగా మనం పంటలు పండిస్తున్నాం, కొన్నిసార్లు నష్టపోతున్నాం కనుక ఇవన్నీ వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక అభివృద్ధి పథకాలు అన్నీ కూడా వ్యవసాయ పద్ధతులన్నీ కూడా మన రైతులకి మన ముందుకి రావడం కోసం వీడియో కాన్ఫరెన్స్లని ఏర్పాటు చేయడం జరిగింది రైతు వేదికల దగ్గర. మరి మన సత్పల్లి నియోజకవర్గంలో ఇప్పటికి 5 చోట్ల ఆ సిస్టము మంజూరు చేయడం జరిగింది. మండలానికి 1 చొప్పున. సత్పల్లి అయితే కొత్తూరు రైతు వేదికలో ఉంది, అలాగే వేంసూరులో, పెనుబల్లిలో, కల్లూరులో అయితే కొట్లగూడెం, పెనుబల్లి హెడ్ క్వార్టర్స్లో ఇట్లా మరి మన రైతులందరూ కూడా ప్రతి మంగళవారం వారానికి ఒకసారి అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి రైతులకి మనకి ఏమైనా డౌట్లున్నా కూడా తగిన సూచనలు సలహాలు డైరెక్ట్గా మన రామంతపూర్ వ్యవసాయ కాలేజీ ఉంది, అక్కడ నుంచి విశ్వవిద్యాలయం ఉంది, అక్కడ నుంచే మనకి వాళ్ళు వచ్చేసి మనకి ప్రొఫెసర్స్ రీసెర్చర్స్ వచ్చేసి మనకి కావాల్సిన డౌట్లని తీర్చి మరి మెలకువలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మన అధికారులందరూ కూడా నేను ఒకటే సూచన అండి, మీరందరూ కూడా అందుబాటులో ఉంటూ మరి వీళ్ళకు కూడా ఆధునిక వ్యవసాయంలో మెలకువలన్నీ చెప్పండి, తగిన సూచనలు సలహాలు ఇచ్చి వీళ్ళని గైడ్ చేసి మరి వీళ్ళకి ప్రోత్సహించాలని మీ అందరికీ కోరుతున్నాను. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలోనే మనందరికీ రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తానని ప్రకటించారు. వచ్చే నెల నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ప్రక్రియ కూడా. అందుకని రైతులందరి తరఫున వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అంతేకాకుండా మాది కూడా స్వతహాగా రైతు కుటుంబం. మా నాన్నగారు, మా పెదనాన్న వీళ్ళందరూ కూడా మరి చిన్నప్పటి నుంచి నేను వ్యవసాయం చూస్తూ పెరిగాను. అలాగే నాన్నగారు వ్యవసాయం మీద మక్కువతోనే డాక్టర్ అవకాశం వచ్చినా కూడా MBBSలో జాయిన్ అవ్వకుండా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మరి ఆయన ఏడీగా పనిచేసి రిటైర్ అయ్యారు. కనుక నాకు కూడా వ్యవసాయం అన్న రైతులన్నా చాలా మక్కువ. నాకు కూడా ఈ కష్టాలు అన్నీ తెలుసు. అందుకనే ప్రత్యేకంగా మేము ఎమ్మెల్యే అయిన వెంటనే వ్యవసాయం మీద దృష్టి పెట్టాము. రైతులకి మనకి రైతులు అవి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి గారు వీరందరి సహకారాలతో ముందుకు సాగుతున్నాము. ఖచ్చితంగా మరి మన బేతుపల్లి చెరువు అది దాని మరమ్మతులు కానీ ఎన్టీఆర్ కాలువ ఆల్టర్నేట్ కెనాలు దాని మరమ్మతుల నిమిత్తము మేము మరి మన మంత్రివర్యులను అడగడం జరిగింది. త్వరలోనే అవి కూడా మంజూరు చేస్తారు. దాని ద్వారా మన వేంసూరు, సత్తుపల్లి, వేంసూరు వీళ్ళందరూ రైతులందరికీ కూడా మరి మంచిగా నీళ్లు పుష్కలంగా అందుతాయి. అలాగే చెక్ డ్యామ్లు ప్రపోజల్స్ పెట్టాము. అవి కూడా ఒక 10 శాంక్షన్ అయినాయి. మిగతాయి కూడా 5 ఏళ్ల కాలంలో నిర్మిస్తాము.
ఇదే విధంగా ఇంకా ఏది అయినా ఏ అవసరం ఉన్నా కూడా మేము అందరికీ అందుబాటులో ఉంటూ మరి మీ అందరికీ సహాయంగా ఉంటాము. మీరు నిరభ్యంతరంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు మాకు ఏ విధంగా అయితే మీరు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించారో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మీ అందరి సహాయము సహకారము మా వెన్నంటి ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఈ సంవత్సరం ఈ ఏరువాక సందర్భంగా మరి మంచి పంటలు పండాలి, మంచిగా వానాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి రైతులందరూ కూడా మరి ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని మరి భగవంతుని కోరుకుంటున్నాను. జై హింద్. ముఖ్యంగా ఈరోజు మాతో ఏరువాక ప్రోగ్రాంలో ఇక్కడ దున్నించినందుకు ఇక్కడ రైతులకు ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు పక్షపాతం మనందరికీ తెలిసిందే. మన నియోజకవర్గానికి వస్తే మాకు ఒకటే ఏముంది, ఒకటి విద్య వైద్యం, రెండు రైతు. ఈ వ్యవసాయ రంగానికి మనం చూస్తూనే ఉన్నాం. మన సత్తుపల్లి ప్రాంతంలో ఉన్న వాగులు కానీ లేకపోతే చెరువులు కానీ ఇవన్నీ కూడా ఈ 10 సంవత్సరాలలో చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురైంది మనం చూస్తున్నాం. అలాంటి ఆక్రమణ లేకుండా ఖచ్చితంగా ఏదైతే చెరువు ఉంటుందో వాటిలన్నిటి కూడా బౌండరీస్ వేసి ఎవరు కూడా ఆక్రమించకుండా చూస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నాం. అలాగే మన ఈ సంవత్సరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మాట్లాడి ప్రతి విలేజ్లో కూడా ఉన్న చెరువులన్నిటి కూడా రైతులు వాళ్ళ పొలాలు తోలుకునే విధంగా అక్కడ నుంచి పర్మిషన్లు కూడా ఇప్పించడం జరిగింది. చాలా గ్రామాల్లో కూడా చెరువుల్ని తీయటం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో ఉన్న అన్ని చోట్ల వాగుల మీద కూడా చెక్ డ్యామ్స్ కట్టాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే చెక్ డ్యామ్స్ కడితే అక్కడున్న గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది, రైతులకి ఎంతో ఉపయోగపడుద్ది అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. దానికి తుమ్మల గారు కూడా సహకారం అందిస్తున్నారు. మనకు ఆల్రెడీ 10 చెక్ డ్యామ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మన నియోజకవర్గానికి దాదాపు 40 నుంచి 50 చెక్ డ్యామ్స్ అవసరం ఉన్నాయి. డెఫినెట్గా రైతులకు ఉపయోగపడే మంచి ఈ కార్యక్రమాన్ని మా 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా ఈ చెక్ డ్యామ్స్ అన్ని పూర్తి చేస్తాం. అలాగే మన వ్యవసాయ అధికారులకు కూడా ఒకటే సూచన, మన రైతుకు వేదలు పెట్టాం, మరి అక్కడ మీటింగ్లు ఏం జరుగుతున్నాయో తెలియదు. కానీ ఇక నుంచి ఖచ్చితంగా రైతులకి ప్రతి నెల మీరు చేసే వ్యవసాయాన్ని ఆధునిక వ్యవసాయం ఎలా ఉంటుంది అనేది రైతులకు ఖచ్చితంగా అక్కడ కూర్చోబెట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పద్ధతుల్లో కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఏది ఎలా వేస్తే ఎలా పండుద్ది, ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి మన రైతులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే మనం ట్రైబల్ విలేజ్ వెళ్ళి ట్రైబల్స్ కూడా ఈరోజు ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు అవగాహన కల్పించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తుమ్మల నాగేశ్వరరావు మనం అనుకున్నట్టు సీతారామ ప్రాజెక్టు అయితే నెక్స్ట్ సంవత్సరం ఇదే ఆగస్టులో మళ్ళీ మన సత్తుపల్లి ప్రాంతం మొత్తం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఆయన కోరిక ఒక్కడే, తుమ్మల నాగేశ్వరరావు గారి కోరిక సీతారామ ప్రాజెక్టు నా హయాంలో పూర్తి అవ్వాలని చెప్పి ఆయన ఏదైతే కలలు కన్నారో అది ఖచ్చితంగా ఆయన హయాంలోనే కొంచెం పూర్తవుతుంది. ఈ 5 సంవత్సరాలలో సీతారామ ప్రాజెక్ట్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మళ్ళీ మన ముగ్గురు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆగమేఘాల మీద ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఆగస్టులో మనకి వైరాదానికి మనకి సీతారామ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పారు. నెక్స్ట్ ఆగస్టు కల్లా మన సత్తుపల్లి ప్రాంతంలో కూడా అన్ని విలేజెస్ కూడా సస్యశ్యామలంగా పండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి రైతులకి ఏ అవసరం వచ్చినా సరే, మీకు ఏది కావాలన్నా సరే మీకు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం. రైతుల గురించే మేము ఎక్కువగా ఆలోచిస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.